దయచేసి మనం 35 లక్షల మంది నిరుద్యోగులము గ్రామాల్లో ఉందాము, గ్రామాల్లో ఉండి బీఆర్ఎస్ ఓడిద్దాము. అట్లాగే ఎలాంటి ఒక్క ఉద్యోగం కూడా కల్పించని బీజేపీని ఓడించాలి. సో దయచేసి ఈ రెండు పార్టీలు ఓడించి మనం కాంగ్రెస్ ని డిమాండ్ చేయాలి. సో అట్లా మిగతా బీఎస్పీ పార్టీలు టీచర్స్ పార్టీ అందరూ డిమాండ్ చేయాలి. సో మీరు 2 లక్షల ఉద్యోగాలని మీరు కల్పించడానికి 100 రోజుల ప్రణాళికలు ప్రకటించండి అని. సో దయచేసి ఉద్యోగస్తులు నిరుద్యోగులందరూ కూడా గ్రామాలకు తరలండి, గెలుపొందండి. పార్టీ ఓడి కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఒక 2 భావాలు వినబడ్డాయి, అభిప్రాయాలు వినబడ్డాయి. మొదటిది ఏంటంటే ఒక భారం నెత్తి మీదకి వెళ్ళి కింద దించుకున్నట్టున్నది, ఇవాళ ఊపిరి పీల్చుకుంటున్నాం, సంఖ్యలు దిగిపోయినట్టుంది, స్వేచ్ఛగా ఉన్నాం, రంది లేదు మనకి ఇప్పుడు అని మాట ఒకటి వినబడ్డాయి. ఎన్ని రోజులు భయానికి వాట్సాప్ మాట్లాడినాం కానీ ఇప్పుడు వాట్సాప్ నిషేధిస్తున్నాం, రెగ్యులర్ కాల్సే మాట్లాడాలని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక రెండవది ఏంటంటే చాలా మంది ఇవాళనే తెలంగాణ వచ్చినట్టుంది అని అన్నారు, ఇవాళనే తెలంగాణ వచ్చినట్టుంది అని. దాని అర్థమైంది 9.5 సంవత్సరాల పాటు తెలంగాణ లేదా అంటే ఉన్నది. దాని అర్థం ఏంటంటే ఉద్యమ ఆకాంక్షలకు తిరోధకాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి ఇవాళ మొత్తంగా ఏమైందిరా